మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పి ఇటీవలే సీఎం రేవంత్ ఇన్ఛార్జ్ మున్షి సమక్షంలో జితేందర్ రెడ్డి ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. దీంతో లోక్సభ ఎన్నికల ముందు జాతీయ భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. అయితే దీనిపై సోమవారం స్పందించిన దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడుతూ జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కంపెనీల భాగోతం బయటపెడతామని బీజేపీ నేత, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. బీజేపీకి సిద్ధాంతం లేదని కొందరు పార్టీ మారిన వారు అంటున్నారని, ఆయన కొడుక్కి సీట్ ఇస్తే సిద్ధాంతం ఉన్నట్లు లేదంటే లేనట్లని రఘునందన్ రావు జితేందర్ని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఆశించగా డీకే అరుణకు బీజేపీ హైకమాండ్ టికెట్ కేటాయించడంతో బీజేపీ పార్టీ నుంచి ఆయనకి నిరాశ ఎదురైంది. దీంతో అసంతృప్తికి లోనైన జితేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇది జీర్ణించుకోలేని బీజేపీ నేత రఘునందన్ రావు జితేందర్ కి చురకలంటించారు. పార్టీలోకి రాగానే జాతీయ కార్యవర్గ సభ్యుడి సీట్ ఇచ్చి కూర్చోబెడితే బీజేపీ సిద్ధాంతం మంచిది లేకుంటే మంచిది కాదా? ఎంపీ సీటు దక్కకుంటే సిద్ధాంతాలు లేని పార్టీనా? ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తి బీజేపీ పార్టీకి క్షమాపణలు చెప్పాలి. మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడటం బాధాకరమని రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మీరిద్దరూ కలిసి కాంగ్రెస్లో చేరి మల్కాజ్గిరి, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంటుకు ఎంత ఖర్చు పెడతారని చెప్పారు. మా పార్టీలో చాలా రోజులు మాతో కలిసి పనిచేశారు కాబట్టి నేను వ్యక్తిగత దూషణలకు దిగడం లేదని ధ్వజమెత్తారు రఘునందన్ రావు. జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి పార్టీ మారడం వెనుక జరిగిన ఆర్థిక ప్రయోజనాలేంటి, కంపెనీల ప్రయోజనాలేంటి, ఎన్నికలకు మీరు పంపించే డబ్బుకు సంబంధించి పూర్తి సమాచారం మాకు వచ్చింది. ఏ కంపెనీ నుంచి ఎంత వస్తుందనే వివరాలు త్వరలో ప్రజల ముందు ఉంచుతామని బీజేపీ నేత రఘునందన్ రావు కొత్త వివాదానికి తెరలేపారు. ఇప్పుడు బీజేపీ వర్గాల్లో రఘునందన్ రావు కమెంట్స్ సంచలనంగా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.